రాజకీయం అంటే మానవత్వమే త్రికరణ శుద్ధిగా నమ్మిన నేత. మీ అందరి చప్పట్ల మధ్య వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. అన్నగారు స్వాగతం. అదేవిధంగా కిషన్ రెడ్డి గారి శ్రీమతి కావ్యారెడ్డి గారు వచ్చారు. మహద్భాగ్యం అమ్మ రండి. మీ అందరి చప్పట్ల మధ్య వారిని సాధారణంగా స్వాగతిస్తున్నా. హుజూరాబాద్ ఎన్నికల్లో మరి కిషన్ రెడ్డి అన్నగారు తీవ్రంగా అక్కడ శ్రమిస్తూ ఎస్టేట్ వ్యాపారి, చక్కటి సౌహార్ద హృదయ సంపన్నులు మామిళ్ళ శ్రీనివాస్ గారికి సాదర స్వాగతం. అదేవిధంగా మాధవి గారికి కూడా, అదేవిధంగా సరస్వతి దివ్య కృపా కటాక్ష వీక్షణాధ్యక్షుడు, సమగ్ర సంఖ్యాశాస్త్ర దురంధరుడు పెద్దలు దైవజ్ఞ శర్మ గారికి సాదర స్వాగతం. వెల్కమ్ సార్. అదేవిధంగా శ్రీ ఎం లింగం నాయి గారికి సాదర స్వాగతం. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు నాయి బ్రాహ్మణ సంఘ అధినేత వారికి స్వాగతం. అదేవిధంగా మహిళా ప్రెసిడెంట్ చంద్రప్రభ గారికి, నాగుల మహాలక్ష్మి గారికి, జనరల్ సెక్రటరీ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ రెస్పెక్టెడ్ భాస్కరాచారి గారికి సాదర స్వాగతం పలుకుతూ, ముందుగా ట్రెజరర్ స్వప్న గారు రండమ్మా. ఐ వెల్కమ్ స్వప్న గారు హీర్ ఆన్ టు ది డాష్. వెల్కమ్ మేడం. ముందుగా కావ్య గారి శివ కరకమలాల మీదుగా జ్యోతి ప్రకాశనం చేసుకుందాం. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కావ్య గారిని, ముఠా గోపాల్ గారిని కోరుతూ వేడుకలో పాల్గొనవలసిందిగా అందరికీ స్వాగతం. మిగిలిన వారందరూ కూడా వేదిక దిగితే బాబు స్టాప్ ది మ్యూజిక్ మా ప్లీజ్. మిత్రులారా, నేను పిలిచిన గౌరవ అతిథులు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా కిందికి వెళ్తే మనం సభను గౌరవంగా నిర్వహించుకున్నాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ది పీపుల్ కైండ్లీ వెకేట్ ది డాష్. మిగిలిన వారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అమ్మ. రెడీ. శ్రీమతి కావ్య గారు, భారతీయ జనతా పార్టీ కుడి భుజం, కిషన్ రెడ్డి అన్న ఎడవ భుజం మా కావ్య. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరు కూడా దయచేసి డయాస్ వెకేట్ చేయండి ప్లీజ్. వీళ్ళకు జరిగే మ్యారేజ్ కాదు. ఈ మ్యారేజ్ వల్ల రెండు కుటుంబాలు కలుస్తుంటాయి. ఈ రెండు కుటుంబాల గురించి మరి గతంలో ఒక మ్యారేజ్ 7 తరాల వరకు ఆలోచించేవారు. ఈనాడు అప్పుడంతా ఊర్లలో చిన్న చిన్న ఊర్ల పక్క పక్కన ఉంటుంటే అక్కడ పెళ్లి చేసుకుంటుండే. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ఇంట్లో చదువుకుంటున్నారు, ఇండియాలో పనిచేస్తున్నారు, ఊళ్ళో చదువుతున్నారు, అమెరికాలో పనిచేస్తున్నారు, ఎక్కడో బస్సులో చదువుతున్న పోయి కూడా స్విట్జర్లాండ్ ఉంటున్నాడు. మరి ఈ విధంగా అట్లా జరుగుతున్నది. మీరు ముందు కాలం ఇంతకుముందే మ్యారేజ్ చేస్తున్నప్పుడు ఎప్పుడో ఓ కాడ మనం చూసేవాళ్ళం. కానీ ఈ మధ్యకాలం నేను చూస్తున్నాను, ఒక 10 పెళ్లికి పోతే 10 పెళ్లిలో 3 పెళ్లిలు. ఎక్కువ మనకి సాఫ్ట్వేర్ వాళ్ళు ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి మరి తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూడా ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోస్కి వస్తున్నారు. మ్యారేజ్ బ్యూరోకి వస్తున్నప్పుడు కూడా మ్యారేజ్ బ్యూరో వాళ్ళు బాగా గమనించి ఒక పిల్లను వాళ్ళు ఎంతో కష్టపడి చదివించి పెంచి ఆ పిల్లపైన ఎన్నో ఆశలు పెట్టుకొని వేరే చేతిలో పెడుతుంటారు. కాబట్టి దాన్ని మ్యారేజ్ బ్యూరో వాళ్ళు కూడా ఈ కుటుంబాల గురించి బాగా తెలుసుకున్న తర్వాతనే ఈ మ్యారేజ్ ఫిక్స్ చేస్తే మ్యారేజ్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉండేవి. నాకు నమ్మకం బాగా ఉంది. శ్రీనివాస్ గౌడ్ ఏ పని చేసినా కానీ దాన్ని చక్కగా చేసే వ్యక్తి. ఆయనకు మంచి టీం ఉన్నది. ఆ టీం తోటి చక్కటి మ్యారేజ్ చేసి వేరే వాళ్ళు కూడా చూస్తున్నప్పుడు అరే శ్రీనివాస్ గౌడ్ దగ్గర పెళ్లి చేపించినట్టయితే వాళ్ళ గురించి బాగా కులంకుశంగా తెలుసుకొని అందరూ పిల్లవాళ్ళు ఏ విధంగా ఉన్నారు, పిల్లగాని వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, కుటుంబాల గురించి బాగా తెలుసుకున్న తర్వాతనే
అతను పెళ్లి సంబంధాలు ఫిక్స్ చేస్తున్నాడు అనే విధంగా శ్రీనివాస్ గౌడ్ పనిచేయడం నాకు ఈ మ్యారేజ్ కూడా మంచిగా ఉందని ఉన్నసంగా తెలియజేస్తూ ఇక్కడ వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున శుభాభినందనలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను. నమస్తే అన్న ముఠాగోపాల్ గారు చాలా బిజీగా ఉండి వచ్చారు కనుక శ్రీనివాస్ గౌడ్ గారు మరి సెక్రటరీ గారు ఇద్దరు కూడా కలిసి వారిని సత్కరిస్తున్నారు. సంస్థ పక్షాన దైవజ్ఞ సమ్మ గారి సాక్షిగా కావ్య గారి నేతృత్వంలో ముఠాగోపాల్ గారు కేసీఆర్ కుడి భుజం, కేటీఆర్ ఎడవ భుజం. మరి రాజకీయం అంటే మానవత్వమైన త్రికరణ శుద్ధిగా నందని డైనమిక్ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ లీడర్. అంతేకాదు మా కావ్య గారు కూడా బీజేపీ కుడి భుజం, కిషన్ రెడ్డి అన్నకి ఎడవ భుజం మా కావ్య. సో థ్యాంక్ యూ. ధన్యవాదాలు గురువు గారు. మరి ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా వచ్చినందుకు ముఠాగోపాల్ గారికి మా శ్రీనివాస్ గౌడ్ గారి పక్షాన, స్వప్న గారి పక్షాన, ఆచార్య గారి పక్షాన, అందరి పక్షాన ఒక్కసారి చప్పట్లతో ఆశీస్సులు అందించవలసిన థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నావు నేను కార్యక్రమానికి శుభాశీస్సులు అందించవలసిందిగా పెద్దలు దైవ సంఘాన్ని కోరుతున్నాను. కావ్య గారు వెరీ డైనమిక్ పర్సన్. మా కిషన్ రెడ్డి గారు ఏదైనా సాధిస్తున్నారో దానికి కారణం అమ్మగారే. వీళ్ళిద్దరూ ఎలక్షన్ పెడితే నా ఓటు అమ్మగారికే. ఎందుకంటే ఇంటికి వస్తే నాకు కాఫీ టీ ఇచ్చారు అమ్మగారే. అదే కిషన్ రెడ్డి అయితే ఏమైనా టైంకి రాలేదంటాడు. అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంతో స్ఫూర్తి పొందిన వారి కిషన్ రెడ్డి సామాన్యులు గారు ఎక్సలెంట్ లీడర్, ఎక్స్ట్రాడినరీ పొటెన్షియల్ విత్ ఆల్ కెపాసిటీ క్యారీగోన్ తెలుగులికి. భాస్కరాచార్య గారు అసాధ్యాలను సుసాధ్యాలు చేసిన సమర్థులు, ఘటనాగణ దురంధరులు. మరి శ్రీనివాస్ గౌడ్ శాఖలో దూర్దండమైన ప్రచండ గంభీర జలసంపన్నులు, నిర్గల వాక్యవాహ పటిమ ధురీనులు. ప్రతి ఇంట్లో కళ్యాణ ఘంటలు రోధించాలని తప్పుల పడుతున్న మీడియేటర్స్ అందరినీ కూడా గొడుగు కిందకి తీసుకురావాలని చాలా కృషి చేసిన వాడు. ఏప్రిల్ నుంచి వీళ్ళ టీం వర్క్ చేస్తుంది. ఐ వెల్కమ్ శ్రీనివాస్ గౌడ్ గారు. మా కావ్య గారిని సత్కరించడం అంటే భారతీయ మహిళా సంప్రదాయాన్ని గౌరవించడం. గ్రేట్ పర్సన్ కావ్య గారు. గంగాపురం పద్మ గారు. పద్మ గారు ఎక్సలెంట్ మహిళా లీడర్. వెంటనే రావాలి మహిళ గారు. మా పద్మజీ వెల్కమ్. ముందుగా కావ్య గారిని పద్మ గారు. గంగాపురం పద్మ గారు. మీ అందరి చప్పట్లతో మా కావ్య మేడం గారిని సత్కరిస్తున్న ఈ సభ సభాముఖంగా స్వీకరించవలసిన కోరుతున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భాస్కరాచార్య గారు అండ్ శ్రీనివాస్ గౌడ్. నెక్స్ట్ శ్రీ దైవజ్ఞ స్వామి గారిని సత్కరిస్తున్న ఈ సభ సమగ్ర సంఖ్యాశాస్త్ర దూరంలో. మరి మీ ఫ్యూచర్ తెలుసుకోవాలనుకుంటే సంఖ్యాశాస్త్రంలో ఎవరైనా సంప్రదించాలంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంలో ఒకటే నేను కారణం. అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి అందరికీ కూడా జాతకాలు చూసిన వారు మా దైవజ్ఞ శర్మ గారు. వారిని సత్కరిస్తున్న ఈ సభ పెద్దలు శ్రీనివాస్ గౌడ్ అండ్ భాస్కరాచార్య గారు, పద్మ గారు అండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మామిళ్ళ శ్రీనివాస్ గారు రండి. శివభక్తుడు, భక్త పాలన కళా సంద్రములైన శంభుడు మా పద్మ గారి సాక్షిగా శ్రీనివాస్ గారిని జీవించుగాక. నందివాహనుడు, నాగభూషణుడు, చంద్రశేఖరుడు, జటాధరుడు ఆ స్వామి యొక్క దివ్యానుగ్రహ కృపాకటాక్ష వీక్షణాత్మక సౌభాగ్య కలిగి మా మామిళ్ళ శ్రీనివాస్ మీద ప్రసరించుగాక. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మా పద్మ గారు. పద్మ ఈజ్ హైలీ ఎక్సలెంట్ సిస్టమాటిక్ పర్సన్ సార్. హైలీ డిసిప్లిన్ పద్మ. సామాజిక సేవా గురిగా చక్కటి వ్యక్తిత్వ వికాస సంపన్న, ఉధృతమైన శైలి, ఉన్నతమైన స్థాయి, ఉత్కృష్టమై, ఉదాత్తమై, రమణీయమై, కమనీయమైన భావన సరళి. థ్యాంక్ యూ.
Thank you, sir. Now, I request Kavya madam to speak for 2 minutes, please. Amma, under the just 2000 go. చప్పట్లతో ఈ బృందానికి ఆశీర్వాద అభినందన చందాలు ఘోషించవలసిన కోరుతూ పెద్దలు కావ్య గారిని ప్రసంగించవలసిన కోరుతూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మీటింగ్ సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఒక మ్యారేజ్ బ్యూరో అంటే మామూలు విషయం కాదు. శ్రీ ముట్టాల గోపాల్ అన్న గారు అన్నట్టుగా ఒక అమ్మాయికి అబ్బాయికి మాత్రమే పెళ్లి జరగడం కాదు, ఒక 2 కుటుంబాలు కలవడం అనేది పెళ్లి అనేది అంటే ఒక 2 కుటుంబాలు కలవడం అనేది అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు మంచి చెడు అన్నీ చూసి మనకి కావలసిన సంబంధాలను సెలెక్ట్ చేసి మన మంచి చెడులు చూసి మరి మ్యారేజ్ బ్యూరో వాళ్ళు సెలెక్ట్ చేసి పెళ్లి సంబంధాలు కుదురుస్తారు. ఆ విధంగా కుదిర్చిన సంబంధాలు 10 కాలాల పాటు చాలా బాగుంటాయని నా ఉద్దేశం. సో నాకు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. వీరు సుభాష్ గంగపుత్రం సంఘం ప్రెసిడెంట్ ముల్లయ్య గారు ఇచ్చేశారు. వారికి కూడా సాదర స్వాగతం పలుకుతాం. ముల్లయ్య అసాధ్యమే లేదు, మరి ఈ విషయం సక్సెస్ఫుల్ పొలిటికల్ కెరీర్ నేటి కార్యక్రమానికి ఇచ్చేసిన దైవజ్ఞ సంఘ గారిని శుభాష్ స్వామి సంస్కారం ఇస్తున్నాం. సభాధ్యక్షులు సభాధ్యక్షులు గౌరవనీయులు శ్రీనివాస్ గారికి, ఈనాటి ముఖ్య అతిథి మా సోదరిమణి, నాకు అత్యంత ఆప్తులు, దైవాన్ని ధర్మాన్ని విశాలనిపిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి అర్థానికి, ఆయన ప్రయోజనంలో ఆయన ప్రాదుర్భావంలో ప్రధాన భూమిక వహించినటువంటి మా చిరంజీవి మా అమ్మాయి కావ్యను ఒకసారి చెప్పడం ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను. ఇవాళ శ్రీనివాస్ గారి గురించి ఒక మాట చెప్పాలి. మాంగళ్యం తంతునానైనా మమ జీవన హేతున కంఠే బద్ధానుజుడే సాజీవ శరవాంశతం. ఇవాళ కావ్య ఒక అద్భుతమైన మాట ఉంది. 7 అడుగులు నడవడం, సప్తపది చేయటం అనేది జీవితంలో ఒక ప్రధాన ఘట్టం. 16 ఏళ్ళు పెంచి పోషించినటువంటి అమ్మాయిని కన్యాం కనక సంపన్నాం కనకాభరణయుతాం దాస్యామి విష్ణువేతుభ్యం బ్రహ్మలోక జిగీషయ, విష్ణుమూర్తి అని చెప్పి కాళ్ళు కడిగి అమ్మాయిని అబ్బాయికి ఇవ్వటం, అబ్బాయి అమ్మాయిని స్వీకరించడం, ఇరు వంశాలు ఏకీకృతం కావటం సమాజ ఉద్ధరణకు సత్సంతానానికి మూలభూతమైన వివాహ వ్యవస్థ. గౌరవనీయులు శ్రీనివాస్ గారు ఇవాళ అనేక మ్యారేజ్ ఉన్నా వాళ్ళందరినీ కూడా ఒక కలెక్టివ్ ఆర్ట్ లాగా ఒక సమీకృత శక్తి లాగినటువంటి గౌరవ పెద్దలు శ్రీనివాస్ గారి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసిన పెద్దలందరినీ ఒకసారి మీరు చెప్పడం ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను. ఈ సంస్థ పేరే చాలా అద్భుతంగా ఉన్నది. ఇవాళ కావ్య ఒక గొప్ప మాట ఉంది, వివాహ వ్యవస్థ పవిత్రమైంది. అలాంటి పవిత్రమైనటువంటి వ్యవస్థలో మగవాడిలో ఏదైనా లోపమున్నా ఆడవాళ్ళు భరించాలి, ఆడవాళ్ళలో ఏదైనా లోపమున్నా మగవాడు భరించి సమాజాన్ని ఒక మంచి సంకేతాన్ని ఇవ్వాలి, మనం సత్సంతానాన్ని కావాలి, సత్పుత్రులు కనాలి. మాతృ కేవలమే ఏమన్నా చేయకుంటారాలని తల్లిని గౌరవించాలి, అత్తమామను గౌరవించాలి, తండ్రిని గౌరవించాలి, సోదరుని గౌరవించాలి. సభ్య సమాజంలో ఒక మంచి గృహిణిగా ఆవిష్కరింపబడాలి, ఒక మంచి గృహస్థుగా ఆవిష్కరింపబడాలి. అలాంటి ఒక మూలభూతమైన వేదికగా ఏర్పాటు చేసినటువంటి ఈ సంస్థను అభినందిస్తూ నేను ఎన్నో మ్యారేజ్ బ్యూరోస్ ఇనిషియేటివ్స్ నేను ప్రారంభం చేసే కానీ ఇంతమందిని సమీకరించే ఘనత మా శ్రీనివాస్కి. ఒకసారి మా చిరంజీవి శ్రీనివాస్ మీరు అభినందించాలి. ఒక శ్రీనివాస్ వారి వల్ల ఇది ఎంత కాలేదు, ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది పెద్దలు మల్లయ్య గారు వచ్చారు. ఒక పేరు చెప్పాలంటే ఇంకో పేరు విస్మరించినట్టుంటే ఇవాళ ఈ సంస్థ అంతా కూడా స్టేట్ బాడీ అంతా కూడా వచ్చారు. వీళ్ళందరినీ మరొకసారి అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రావాలి, ఆయన యొక్క స్థానాన్ని భర్తీ చేసినటువంటి చిరంజీవి మా కావ్యని కూడా మీరు అభినందించాలి. ఎందుకంటే కావ్య ఒక ఉత్తమ గృహిణి, ఎక్కడ ఆర్భాటం కానీ వారి యొక్క డిసిగ్నేషన్కి ఈ అమ్మాయికి సంబంధం లేదు. ఒక ఉత్తమ, నేను చాలాసార్లు వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక ఉత్తమ భూమిగా తన ధర్మాన్ని నిర్వర్తించేటువంటి సౌజన్యమూర్తి మా అమ్మాయి, మా చెల్లి, మా కూతురులాగా అంటే నేను భావిస్తా. ఏదైనా నాకు రావడం, పెద్దలు ముఠా గోపాల్ రావడం, ఇవాళ ప్రిలిమినరీ ఉండి రాలేకపోయింది కానీ చాలా మంది పెద్దల యొక్క ఆశీర్వాదం ఉంది. మా శ్రీనివాస్ గారికి ప్రత్యక్షంగా పరోక్షంగా సాధ్యం పెద్దలందరినీ అభినందిస్తూ
ఆశీర్వదిస్తూ ఈ వివాహ వ్యవస్థ శాశ్వతంగా నిశ్చయంగా ఉంటారు. ఎందుకంటే భారతీయ సంస్కృతి గొప్పది. ఇండియన్స్ ఆర్ పూర్ బట్ దే ఆర్ వెరీ ప్యూర్ అన్నాడు వివేకానందుడు. అలాంటి స్వచ్ఛమైన సంస్కృతిలో ఉన్నటువంటి మనందరం కూడా వివాహాన్ని గౌరవించాలి. భార్యకు సముచిత స్థానాన్ని ఇవ్వాలి, భర్తకు సముచిత స్థానం భార్య ఇవ్వాలి. వీరిద్దరు కలిసి తల్లికి తండ్రికి అత్తకు మామకు బావమంటులకు అందరినీ ఎవరిని నచ్చుకోవద్దు ఈ గాంధీ గారు. కాబట్టి ఒక పరిపూర్ణమైనటువంటి వివాహ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడ లేదు, ఒక భారతదేశంలో ఉంది. దక్షిణ భారతదేశంలో విశేషంగా ఉంది. చిరంజీవి మా శ్రీనివాస్ రుద్రశ్రీ అని ఒక సంస్థ ప్రారంభం చేసి ఏ మంచి పని చేసినా లేదు కాదు అనేటువంటి ఉదాత్త సంస్కృతి ఉన్నటువంటి వ్యక్తి మా చిరంజీవి శ్రీనివాస్. ఒకసారి మీరు అభినందించాలి. చిరంజీవి శ్రీనివాస్ సంపాదించినటువంటి 100 రూపాయల్లో 80 రూపాయలు దానం చేసినటువంటి ఘనాపాటి. ఏ యూనివర్సిటీలో ఒక దేవాలయము ఒక మంచి కార్యక్రమానికి ల్యాండ్ అలాట్ చేసేటువంటి సౌజన్యమూర్తి నా ప్రాణమిత్రుడు మా శ్రీనివాస్ కూడా ఈ కార్యక్రమం ఉండటం అభినందిస్తూ, గౌరవ పెద్దలు శ్రీనివాస్ గారిని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మరి పెళ్ళేంటి నూరేళ్ల పేట గారు మంటలుగా తయారైనటువంటి నేపథ్యంలో సాంకేతికతను పోలిపుచ్చుకొని ఇరు కుటుంబాలను, ఇరు తనువులను, ఇరు మనస్సులను, 2 కుటుంబాలను, మొత్తం సమాజాన్ని ఏకీకృతం చేసే పవిత్ర సంఘటనగా కళ్యాణాన్ని తీర్చిదిద్దాలని డే అండ్ నైట్ వర్క్ చేస్తున్న సార్ మా శ్రీనివాస్ గౌడ్ గారు, భాస్కరాచార్య గారి టీము డే అండ్ నైట్ గారి వర్క్ రాత్రి మగళ్ళు శ్రమిస్తూ కళ్యాణం కోసం వారు తీవ్రంగా శ్రమిస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తూ అందరూ మ్యారేజ్ మీడియేటర్స్ యొక్క సంక్షేమం కోసం ఈ సంస్థను సంస్థాపించడం అద్భుతమైన విషయం. మరి ఒకసారి మీ అందరి సపోర్టుతో శ్రీనివాస్ గౌడ్ బృందానికి జయహోం తెలియజేస్తున్నాం. మరి తర్వాతి వెంటనే ఒక సాగునీరు ఉంది మేడం. కావ్య గారి చేతుల మీదుగా సాగునీరుని ఆవిష్కరించుకొని మిగిలిన సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించుకున్నాం. థ్యాంక్ యూ. సార్ ఆ బుక్ రిలీజ్ పెద్దలు అశోక్ కుమార్ గారు ఇచ్చేశారు. వైట్ అండ్ వైట్ వెరీ బ్రైట్. ఐ వెల్కమ్ హిమ్ హియర్ టు దిస్ ఆగస్ట్ అకేషన్. దీని వెంటనే మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పుస్తక ఆవిష్కరణ బ్రోచర్. ఇది మొట్టమొదటి సాగునీరు ప్రతి ఆవిష్కరణ. మరి పద్మ గారు, మా బుర్రా శ్రీనివాస్ గౌడ్ గారు, చంద్రప్రభ గారు, మహాలక్ష్మి గారు, భాస్కరాచార్య గారు, స్వప్న గారు, సునీత, రవీందర్, డైనమిక్ పర్సన్, వెంకటస్వామి గారు, కొండాస్వామి గారు, మమత, మరి విలియం సరోజిని, జానకిబాయి, రాజేష్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక్కసారి మీ అందరూ కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో ఈ గోచర ఆవిష్కరణ, అదేవిధంగా నేషనల్ టాలెంట్ టెస్ట్ లో పాల్గొన్న విద్యార్థులు కూడా ఒక్కసారి శుభాకాంక్షలు అందిస్తున్నాం సభాముఖంగా. ధన్యవాదాలు సార్. మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క మొట్టమొదటి సాగునీరుని ఆవిష్కరించినందుకు మరి ఒకసారి కావ్యమైన గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి తిరిగి సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి. విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. మా గురుగారైన దేవరేఖ సింహ గారికి, మేడం కావ్య గారికి, కార్యారెడ్డి గారికి, ఈ స్టేజ్ అలంకరించిన పెద్దలకు, అలాగే అందరూ వచ్చిన మిత్రులకు, సేవకులకు అందరికీ నా ధన్యవాద నమస్కారాలండి. శ్రీనివాస్ గారు ఇంత పెద్దలు చేస్తారని ఎప్పుడు అనుకోలేదు.
శ్రీనివాస్, నేను ఇలా అనుకోలేదు. ఇంకోటి ఏంటంటే ప్రతి క్యాస్ట్కి సంబంధించిన ప్రతి మ్యారేజ్ బ్యూరో ఉంది, కానీ ఈ రోజున శ్రీనివాస్ గారి ఆలోచన తెలంగాణలోనే ఫస్ట్ అని నేను అనుకుంటున్నాను. అందరినీ ఒక దగ్గరికి చేర్చి అందరిని ఒక అసోసియేషన్గా తయారు చేసి, నిజానికి ఈ రోజుల్లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి సమస్యలు ఉంటేనే తప్ప అందరు ముందుకు పోతారు, అందరి భవిష్యత్తు బాగుంటుందని శ్రీనివాస్ గారి ఆలోచనకు అతనికి ఆ భగవంతుడు శక్తినిచ్చి దీన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని మా తరఫు నుంచి రుద్రశ్రీ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫు నుంచి మా వైఫ్ మాధవి గారి నుంచి నా నుంచి ఎలాంటి సాయం ఉన్నా శ్రీనివాస్ గారికి మేము హెల్ప్ చేయడానికి సర్వదా ఎప్పుడు వెళ్ళి శ్రీనివాస్ గారు చెప్తున్నాను. మాకు ఎక్కువ మాటలు బిజినెస్ వచ్చి కానీ మాటలు రావు. మా గురుగారికి దాదాపు అన్నారు. శ్రీనివాస్ మొదటి బ్రోచర్ నేనే లాంచ్ చేశా కావ్య. 1 ఎకరంతో మొదలై వందలాది ఎకరాల వ్యవహారం చేసినటువంటి ఘనాపాటి మా శ్రీనివాస్. చిరంజీవి ఆయన ధర్మపత్ని యొక్క సహకారంతో ఒక మధ్య తరగతి కుటుంబంలో వచ్చి శ్రీనివాస్ ఇవాళ రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా ప్రకటించబడ్డాడు. ఇవాళ శ్రీనివాస్ గౌడ్ గారు చేసిన గొప్ప పని ఏంటంటే ఒక సంస్థను నడపడమే కట్ట ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని సంస్థలను ఏకీకృతం చేసి ఒక సంఘటిత శక్తిగా ఆవిష్కరింపజేటువంటి సౌజన్యమూర్తి శ్రీనివాస్ గారు. చాలా మంది పెద్దలు ఉన్నారు, ఎందుకంటే ఒక పేరు చెప్తే ఇంకో పేరుని విస్మరించినట్టు కాదు. ఈ లిస్ట్లో 26-30 మంది పెద్దలు ఇవాళ శ్రీనివాస్కు వెన్ను దన్నుగా ఒక అబ్బాయిలాగా ఒక ఆశీర్వదించేటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం, ముఖ్యంగా మా శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించడం, చిరంజీవి కావ్య ఈ కార్యక్రమాన్ని రావడం సంతోషాన్ని ప్రకటిస్తూ ఈ బాగా పరిణిల్లాలని కోరుకుంటూ అభినందిస్తూ ఆశీర్వదిస్తూ సరే గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ శ్రీనివాస్ గారి యొక్క ఆశీర్పూర్వక ప్రసంగం. మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయిలో మనం ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఏప్రిల్ 24 అంబేద్కర్ జయంతి రోజున ఈ యొక్క సంస్థ ఏర్పాటు చేశాను. సో ఏప్రిల్ నుంచి ఇప్పుడు అక్టోబర్ అంటే ఒక 6 మాసాలు 7 మాసాలు అంటే 6 నెలలే జరిగింది. 6 నెలల్లో మేము ఒక 400 మంది పైచిలకు మెంబర్షిప్ చేశాను. తెలంగాణ స్టేట్ త్రూ అన్ని జిల్లాల నుంచి ఒక తెలంగాణనే కాదు మా యొక్క యాక్టివిటీస్ మా యొక్క సర్వీసెస్ చూసి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఇక్కడ మహారాష్ట్ర, అదేవిధంగా కర్ణాటక, ఈ 3 రాష్ట్రాలు తర్వాత మన 4 రాష్ట్రాల నుంచి కూడా మా యొక్క మెంబర్షిప్ ఈ యొక్క సంస్థలో తీసుకోవడం జరిగింది. చాలా గర్వకారణం. కాబట్టి ఈ 6 నెలల్లో వందలాది మంది మా యొక్క సంస్థలో సభ్యులుగా చేరి బలోపేతం చేసినందుకు ఈ యొక్క విజయగారి సభ నిర్వహణ జరుగుతుంది ఈరోజు. అదేవిధంగా ఎంతమంది తెలంగాణ స్టేట్లో మ్యారేజ్ బ్యూరో మరి స్వచ్ఛందంగా సేవ అందిస్తున్నారు వాళ్ళందరి జాబితా కూడా ఈరోజు మనము ఆవిష్కరించడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు మరియు కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు హుజూరాబాద్ ఎలక్షన్లో వారు క్యాంపెయినింగ్లో ఉన్నారు. సార్ వారు రాని పక్షంలో మరి కావ్యారెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు, అదేవిధంగా ఈ యొక్క సామూహిక సంచిక మరి ఆవిష్కరించినందుకు వారికి ప్రత్యేకంగా మా సంస్థ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మరి ముఠా గోపాల్ గారు విశ్రాబాద్ ఎమ్మెల్యే వారు కూడా వచ్చి వెళ్ళారు. టీఆర్ఎస్ సంబంధించి పార్టీకి సంబంధించి రేపు 25th ప్లీనరీ ఉంది కాబట్టి అధ్యక్ష ఎన్నిక ఉంది. ప్రతి ఒక్కరు కూడా మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలతో సహా ప్రతి ఒక్కరు బిజీగా ఉన్నారు అక్కడ వర్క్లో. అందుకోసం మాకు ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళని వీలు చూసుకొని మాకు ఈ ప్రోగ్రామ్ 9 నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతుంది కాబట్టి వాళ్ళని వీలు చూసుకొని వస్తామని చెప్పి మాటిచ్చారు. అలా వచ్చినట్టుగా వాళ్ళని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు హీరో సుమన్ గారు కూడా వస్తారని చెప్పి ఫోన్ చేశారు. ఒక 1/2 అవర్లో వస్తారు. జబర్దస్త్ టీం వాళ్ళు కూడా వస్తున్నారు. మరి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం మరి 5 గంటల వరకు కూడా కొనసాగుతుంది. మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేశారు, అందరూ కూడా గమనించాలి. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మరి అన్నదానం కూడా మన యొక్క కార్యవర్గ సభ్యుల నుంచి కూడా
ఈ యొక్క కార్యక్రమానికి హెల్ప్ చేస్తారు. అందులో పెద్ద మొత్తంలో మా శ్రీనివాస్ సార్ గారు 30,000 రూపాయలు మా యొక్క అసోసియేషన్కి ఇచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అలాగే విధంగా మనకు యాడ్ కూడా ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ఈ యొక్క సభ ఉద్దేశించి వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. శ్రీనివాస్ గారికి, మాధవి మేడం గారికి, అదేవిధంగా దైవజ్ఞ శర్మ గారు మా గురువు గారు మరి మా యొక్క సంస్థను ఆశీర్వదించడానికి వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి కుల సంఘ నాయకులు కూడా వచ్చారు. మరి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరి దీటి మల్లయ్య గారు వచ్చారు. అదేవిధంగా నాయక్ గారు అధ్యక్షులు వారు రాష్ట్ర అధ్యక్షులు నాయ బ్రహ్మసంగం సార్ ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా మరి అబ్రాహిం గారు వచ్చారు. మరి ఇంకా చాలా మంది కుల పెద్దలు అన్ని మా యొక్క సంస్థ ఒక కులానికే పరిమితం కాదు. మన సంస్థ ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఈ యొక్క సంస్థలో సభ్యులుగా చేరారు. అదేవిధంగా కుల మత వేలు లేకుండా అన్ని వర్గాలు ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు. కుల మతం వేలు లేకుండా ఈ యొక్క సంస్థలో మరి అందరం కలిసిగా ఈ యొక్క స్వచ్ఛందంగా పుణ్య కార్యక్రమం పెళ్లి చేస్తూ ఈ యొక్క సమాజానికి సేవలు అందిస్తున్నాం. మేము మా యొక్క సేవలు మరి సమాజం అంతా కూడా ఒక స్వచ్ఛంద సేవలే కాకుండా మాకు ప్రోత్సాహం ఇస్తూ పారితోషికం ఇస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ మా యొక్క కుటుంబాలకు జీవనాధారం ఈ యొక్క మ్యారేజ్ కూడా మేము నడుపుతున్నాం. కాబట్టి మాకు కూడా ఈ సమాజంలో గుర్తింపు రావాలి, ఇవ్వాలి అని చెప్పి ఈ యొక్క కార్యక్రమం ఇంత పెద్ద కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మా యొక్క కార్యవర్గ సభ్యులు కానీ తర్వాత మిగతా మెంబర్లు కానీ ఈ యొక్క కార్యక్రమానికి చేదోడు వాదోడుగా సహాయ సహకారాలు అందించి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ప్రోత్సాహం అందించినందుకు అదేవిధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సభ మొత్తానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ యొక్క కార్యక్రమం మనం ఇంకా కొనసాగుతుంది. కుల పెద్దలు ఉంటారు, మిగతా పెద్దలు కూడా ఇప్పుడు ప్రకాష్ గౌడ్ గారు కూడా వస్తున్నారు. అదేవిధంగా హీరో సుమన్ గారు కూడా వస్తున్నారు. మరి ఇంకా మళ్ళీ కూడా మేయర్ మహేందర్ గారు కూడా వస్తున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత మేము ఇంకా కార్యక్రమం కొనసాగుతుంది. మరి మేడం గారికి కొంచెం సమయం లేదని చెప్పి వేరే చోట వెళ్ళలేదు. మరి మేడం గారు వెళ్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు ప్రసంగం ఇవ్వాల్సి వస్తుంది. నేను అంటే పూర్తిగా గవర్నమెంట్ మా యొక్క సమస్యలు ఏమున్నాయి అనేది ఈ సభ ద్వారా తిరిగి వారికి రిప్రజెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము ఒక జాబితా తయారు చేసుకున్నాను. తర్వాత నేను అన్ని కూడా నేను డీటెయిల్స్ గా చెప్తాను, ఎందుకంటే సమయం లేదు, వారు వెళ్ళలేదు. కాబట్టి అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన సభ్యులందరూ కూడా అందరూ కింద వచ్చినట్టయితే కార్యక్రమం కొనసాగుతుంది. ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ సార్. వెంటనే డ్యాన్స్ ఐటమ్స్ కి స్వాగతం పలుకుతూ